పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ఇప్పటికీ అనుమానాలు పోలేదు చాలామందికి. మరీ ముఖ్యంగా ఆయన మద్యం సేవించి వాహనం నడపటం వల్లే బండి అదుపు తప్పి ప్రమాదం జరిగిందని, అందుకే చనిపోయారని పోలీసులు చెబుతున్నారు. కానీ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మాత్రం ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ హత్యే అని సంచలన విషయాలను లేవనెత్తారు. మరి నిజంగా ప్రవీణ్ పగడాలది హత్యేనా? విజయ్ కుమార్ ఏం చెబుతున్నారు? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ పై బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత కీసర టోల్ ప్లాజాలోకి రావటానికి ముందు ప్రమాదం బారిన పడ్డారు అని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని బయటపెట్టారు పోలీసులు. మార్చి 24వ తేదీన ప్రవీణ్ విజయవాడలోని గొల్లపూడి వద్ద ఉన్న పెట్రోల్ బంకుకు చేరుకునే సమయానికి గాయాలు ఉన్నట్టు అక్కడ సిబ్బంది పోలీసుల ముందు వాంగ్మూలమిచ్చారు. ప్రమాదానికి సంబంధించిన ప్రతి సీసీ ఫుటేజీని విడుదల చేశారు కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు. కానీ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ సీసీ ఫుటేజీలపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగే అలవాటు ఉంటే కేవలం చనిపోయే రోజే ఎందుకు అంత మద్యాన్ని కొనుగోలు చేశారు అని ప్రశ్నించారు. పాస్టర్ ప్రవీణ్ను కిడ్నాప్ చేసి టార్చర్ చేసి చంపేశారని, సీసీటీవీ ఫుటేజీలో ఉన్నది ప్రవీణ్ కాదని సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు ఎక్కడా పాస్టర్ ప్రవీణ్ని మాస్కు లేకుండా చూపించలేదని, కీసర టోల్ ప్లాజా దగ్గర రావటానికి ముందే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజీలో కొన్ని చోట్ల నార్మల్గానే వెళ్తున్నవి ఉన్నాయని, కావాలనే ప్రవీణ్ మరణంపై కట్టుకథ అల్లి పదే పదే అదే వల్లిస్తున్నారని అన్నారు విజయ్ కుమార్. ముమ్మాటికి పాస్టర్ ప్రవీణ్ ఇంటి నుంచి బయటకు రాగానే కిడ్నాప్ చేసి ఉండొచ్చని, సీసీటీవీ ఫుటేజీలో ఉన్నది ప్రవీణ్ కాదన్న అనుమానాలు వ్యక్తం చేశారు విజయ్ కుమార్. పోలీసులు చెబుతున్న స్టోరీకి సీసీటీవీ ఫుటేజీ సంబంధం ఉండటం లేదని, ఖచ్చితంగా పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. కీసర టోల్ ప్లాజా దగ్గర మొదట విడుదల చేసిన సీసీ కెమెరాలో ప్రవీణ్ స్టడీగా వెళ్తున్న వీడియోను చూపించి, ఆ తర్వాత రెండో సీసీటీవీ ఫుటేజీలో పడిపోయింది పాస్టర్ ప్రవీణే అని సర్కిల్స్ వేసి చూపిస్తున్నారని, రెండిటిలో ఏది నిజమని నిలదీశారు విజయ్ కుమార్. ఒకవేళ పాస్టర్ ప్రవీణ్కు మద్యం తాగే అలవాటు ఉంటే గతంలోనూ మద్యం కొనుగోలు చేసిన హిస్టరీ ఉంటుంది కదా, దాన్నెందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. అసలు సీసీ కెమెరా ఫుటేజీలో చూపించింది పాస్టర్ ప్రవీణ్ కాదని ఓ టీవీ డిబేట్లో వాదించారు. ఇదే డిబేట్లో పాల్గొన్న శివశక్తి కరుణాకర్ విజయ్ కుమార్ వాదనను తప్పుబట్టారు. పాస్టర్ ప్రవీణ్ని యాక్సిడెంట్ అని, మద్యం తాగి బైకు నడిపినట్టు క్లియర్గా పోలీసులు అన్ని ఆధారాలతో చెప్పినా ఏ రకంగా అది మర్డర్ అని అంటున్నారు అని నిలదీశారు కరుణాకర్. పోలీసులు పర్సనల్ విషయాలను బయటపెట్టలేదని, ఏదైనా డౌట్ ఉంటే రీపోస్టుమార్టంకు వెళ్లొచ్చు కదా అని అన్నారు. ప్రవీణ్ పోస్టుమార్టంని లైవ్ రికార్డ్ చేశారని, ఆ వీడియో ఆధారంగా రీపోస్టుమార్టంకు వెళ్లే దమ్ముందా అని సవాల్ చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆయన ఉదయం 11 గంటలకు బయలుదేరారని, ఇంట్లో వాళ్లే చెప్పారని, వాళ్ళ సిస్టర్, భార్య, పిల్లలు సైతం సీసీటీవీలో ఉన్నది ప్రవీణ్ అని కన్ఫర్మ్ చేశారని, ఇంట్లో వారికంటే విజయ్ కుమార్కి ఎక్కువ తెలుసా అని ప్రశ్నించారు. పట్టపగలు నడిరోడ్డు మీద ఎవరినైనా కిడ్నాప్ చేస్తే అసలు ఎవరూ స్పందించకుండా ఉంటారా అని నిలదీశారు కరుణాకర్. అయితే ప్రవీణ్ కుమార్ మృతిని హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేయలేదని, తాము వెళ్లబుచ్చిన అనుమానాలను నివృత్తి చేయలేదని, పోలీసులకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. అనుమానాల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయకుండా తమను ఆధారాలు తీసుకురావాలని చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు విజయ్ కుమార్. ప్రస్తుతం విజయ్ కుమార్ మాట్లాడిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి.